ఈ వీడియోలో నేను 5 ముఖ్యమైన సూచనలు పంచుకోబోతున్నాను. ఈ సూచనలు పాటిస్తే మీరు చాలా కాలం మెడ మరియు వెన్ను నొప్పిని నివారించవచ్చు. మొదటిగా, ఇలాంటి ఎక్కువ గంటలు పనిచేసే వారికి దీనిని ఎర్గోనామిక్ వర్క్ స్పేస్ సెటప్ చేయడం అంటారు. ఈ చిరాకు కలిగించే మెడ, వెన్ను నొప్పి మరియు వచ్చే సమస్యలకు ప్రధాన కారణం చూస్తే అది సరైన విధంగా వర్క్ స్టేషన్ సెటప్ చేయకపోవడమే. ఇక్కడ ముఖ్యంగా 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీటిని చూస్తే అవి కుర్చీ స్థానం, స్క్రీన్ ఉంచే విధానం మరియు కీబోర్డ్, మౌస్ స్థానం. అందులోనూ సరైన కుర్చీ స్థానం గురించి మాట్లాడితే మీరు ఎలా సౌకర్యంగా సరిగ్గా కూర్చుంటున్నారన్నదే ముఖ్యమైనది కదా. మీ కాళ్ళు నేలపై బలంగా, పూర్తిగా తాకేలా ఉంచాలి. ఇది స్థిరమైన ఆధారాన్ని ఇస్తుంది. అలాగే మోకాళ్లు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఉండాలి. ఇది సరైన ఎర్గోనామిక్ మద్దతు కోసం అవసరం. కుర్చీలో వంగిపోకండి. అదే సమయంలో స్క్రీన్ ను చాలా ఎత్తు నుంచి చూడకూడదు. సాధారణంగా స్క్రీన్ ను మీకు సౌకర్యంగా ఉండే దూరంలో ఉంచండి. ఇలా చేస్తే మెడపై వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మూడవ ముఖ్యమైన విషయం కీబోర్డ్ మరియు మౌస్. మనలో చాలా మంది ల్యాప్టాప్లు, కంప్యూటర్లతో పనిచేస్తుంటారు. ఇప్పుడు మీ మోచేలు శరీరానికి దగ్గరగా ఉండాలి. అవి చాలా ముందుకు వెళ్ళకూడదు. పనిచేస్తున్నప్పుడు మీ మణికట్టులు అసౌకర్యంగా వంచిన కోణంలో ఉండకూడదు. న్యూట్రల్ స్థితిలో నుంచే పని చేయడం మంచిది.